మీకోసం ఒక చిన్న సక్సెస్ స్టోరీ. నాది కాదు, ఒక వ్యక్తిది. అది మీకు తెలీదు, నాకు తెలీదు, కానీ ఆ స్టోరీ మీకు చెప్తున్నాను. అతను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. రోజు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు. అక్కడ సార్ సేవ చెప్తున్నాడు, వీడు వింటున్నాడు, వెళ్తున్నాడు. అదే అవుతుంది. ఒక 6 నెలలు గడిచిపోయింది. అంటే వాళ్ళ నాన్నగారు ఇతను ఒక ల్యాప్టాప్ కొనమన్నాడు. వాళ్ళ నాన్నగారు అతి కష్టం మీద అలాగ ల్యాప్టాప్ ఒక 3 నెలల తర్వాత కష్టపడి కొనిచ్చారు. కోటికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా అతని దగ్గర ఇంతకుముందు సెల్ ఫోన్ కూడా లేదు. సో ఆ ల్యాప్టాప్ వచ్చింది. ఇతను ఆడుకున్నాడు దాంతో. ఎవరు చూస్తారు? చదువుది దేనికి సంబంధించింది చూసేవాడు కాదు. ఆ యూట్యూబ్లో ఏవి వస్తే అవన్నీ చూసేవాడు. సో అతను అలా చూస్తూ ల్యాప్టాప్లో అతనికి నచ్చిన ఒక చిన్న ఎడిటింగ్ ఎలా చెయ్యాలి అన్నది అందులో పార్ట్ నచ్చింది. ఎప్పటికీ ఆడు కొన్న ల్యాప్టాప్ 3 నెలల తర్వాత 3 నెలల వరకు ఆడు రాత్రింబవళ్ళు అలా చూస్తూనే ఉన్నాడు. సరదాగా అన్నీ చూస్తున్నాడు. ఏమీ నచ్చలేదు. అయితే అలా అది ఆ ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది వాడికి నచ్చింది. అంటే ఎడిటింగ్ చేయడం అనేది అందరూ చెప్తుంటారు, కానీ ఆ ఎడిటింగ్లో ఆ యొక్క విపులంగా చెప్పడం వాడికి నచ్చింది. సో అది అక్కడ పట్టుకున్నాడు. స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాడు. ఆ ఎడిటింగ్ని ఎలాగా చెయ్యాలి అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అతని పేరు పెట్టుకున్నాడు. అంతే వదిలేశాడు. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అయిపోయాడు. అంటే అతను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇతను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడు. చదువుకి ఇతని కెరియర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు, కానీ సక్సెస్ మాత్రం అయ్యాడు. సో అంటే మనిషి చదువుకి కెరియర్కి ఎప్పుడు దేనికి సంబంధం ఉండదు. కాస్త సినిమా యాక్టర్స్ని చూడండి. కొంతమంది రైటర్స్ అవుదాం అనుకుంటారు, కానీ డైరెక్టర్ అవుతారు. కొంతమంది డైరెక్టర్ అవుదాం అంటే యాక్టర్స్ అవుతారు. కొంతమంది యాక్టర్స్ అవుతూ ఉంటారు, వాళ్ళేమో కమెడియన్స్ అవుతారు. ఇట్లా ఉంటుంది లైఫ్. ఎవరు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతారో ఎవరికి ఏం తెలియదు. తెలిసింది. అది సక్సెస్ అంటే ఏదో ఒక రూపంలో వస్తుంది. సో మీకు కూడా ఏదో ఒక రూపంలో వస్తుంది. అంతే తప్ప నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇదే దాంట్లోనే జాబ్ రావాలంటే కాదు. అది దేంట్లోనో ఒక దాంట్లో సక్సెస్ అవుతుంది.